రైస్ అయితే అయిపోయింది. కూర తినాలి కదా. ఏం చేద్దామని చూస్తే టమాటా పచ్చడి చేయక చాలా రోజులైంది. అందుకని చెప్పేసి టమాటాలు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టిన. అయితే బెండకాయలు తెచ్చిన. బెండకాయ ఫ్రై చేస్తాను అనమాట పల్లీలు వేసి. కూరగాయలు ఎంత పిరమున్నాయంటే 50 రూపాయలకి కేజీ టమాటాలంట. మొన్న సండే రోజు 400 ఏమో అయినాయి కూరగాయలకి. మళ్ళీ నేను ఏం తెచ్చిందో నాకు అర్థం కాలే. 400 అయితే ఎగిరిపోయినాయి అనమాట. ఇక మళ్ళాంటి వాళ్ళం ఏం తింటాం అబ్బా, వచ్చే జీవితం ఏమో చారానా ఖర్చేమో బారాన అన్నట్టుంది. కానీ తినకపోతే వెళ్ళదు కదా. టమాటా పచ్చడి అయితే వేస్తున్నా. మస్తు రోజులైంది నేను పచ్చిమిర్చి వేసి టమాటా పచ్చడి చేయక. ఇది మగ్గడానికి కొంచెం ఉప్పు వేసి తొందరగా మగ్గుతుంది. నేను యాక్చువల్లీ నువ్వులకి పచ్చడికి నువ్వులు వేద్దాం అనుకున్నా. మీతో మాట్లాడుకుంటూ మర్చిపోయాను అన్నట్టు. కొంచెం టమాటా పచ్చడి చేసి పెట్టిన అనుకోండి. సాయంత్రం దోశల పిండి ఉంది, దోశలకు కూడా పనికొస్తుంది. అందుకని చెప్పేసి టమాటా పచ్చడి కూడా వేస్తున్నా. కొంచెం నువ్వులు వేసి చేస్తే కొంచెం పచ్చడి మంచిగా ఉంటుంది కదా. అందుకని చెప్పేసి నువ్వులు వేస్తున్నాను అన్నమాట. వేగిపోయినాయి. ఇటు కర్రీ వండేస్తా, ఇటు పచ్చడి అనమాట. బెండకాయ ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది కదా. ఇది మొత్తం మగ్గాల. బెండకాయల పల్లి వేసి ఫ్రై చేస్తే మస్తు ఉంటుంది కదా. బెండకాయ అయినా దొండకాయ అయినా నాకైతే మస్తు ఇష్టం. నా బిడ్డ ఏమో పల్లీలన్నీ తీసి పక్కకు పెడుతుంది. రూపం ఎట్లా అంటే హెల్దీ ఫుడ్ ఏదైతే ఉంటుందో అదంతా పక్కకు పెడుతుంది అనమాట. స్వీట్లో కూడా కాజు బాదాం వేసేది అనుకో, అవి తీసే పక్కకు పెడుతుంది. ఇక మిగతా తింటుంది అనమాట. అసలు యాక్చువల్లీ స్వీటే తినదు. ఈ మధ్య కొంచెం కొంచెం అలవాటు చేసిన, అన్నీ తినాలి కదా అని చెప్పేసి. కానీ ఎంత చెప్పినా ఈ పల్లీలు పెడుతుంది, ఆ కాజు బాదాం పెడుతుంది. కొందరు పిల్లలు హెల్దీ అది లేకపోయినాయి కొంచెం కొంచెం ఉప్పు వేసాం అనుకోండి. బెండకాయలు నల్లగా కాకుండా చేంజ్ కావు కలరు, ఇదే కలర్ ఉంటాయి. అందుకని చెప్పి నేను ఖచ్చితంగా ఉప్పు వేస్తాను.
స్లోగా మగ్గుతున్నాయి. ఇవి ఏం టమాటాలు, మన ఊరి టమాటాలు కావు కదా, మగ్గడానికి టైం వచ్చేటట్టుంది. నాదైతే 7 వంట స్టార్ట్ అయింది. ఇట్లుంటుంది, ఆఫీస్కి పోవాలన్నా స్కూల్ పోవాలన్నా ఇంత హడావిడి ఉంటుంది. టమాటాలు అయితే మగ్గిపోయినాయి. చెరీ చల్లగా కావాలి, కాకపోతే వేడి వేడి రుబ్బిన అనుకో మొహం మీద పడుతుంది, దిక్కే లేదు. బెండకాయ చూద్దాం. ఒకవైపేమో ఎల్లిపాయలు తీసి పెట్టేసిన, పచ్చళ్ళకి ఎల్లిపాయలు వేస్తే మంచిగా అనిపిస్తుంది కదా పోపులకు, కానీ రుబ్బేటప్పుడు కూడా కొంచెం వేయాలా, అందుకని తీసి పెట్టిన ఎల్లిపాయలు, ఎండుమిర్చి. నువ్వులు అయితే మిర్చి పట్టేసిన. కొంచెం జీలకర్ర వేయాలి. పచ్చిగా వేస్తున్నా, మళ్ళీ పోపు కొంచెం వేయచ్చు కదా, అందుకని. పచ్చిగా అయితే రుబ్బేసిన, ఇక పోపు వేయాలి. పచ్చిగా కొంచెం పోపు వేయాలి. సరిపోతుంది. కరపాకు అయితే అస్సలు దొరకలేదు తెలుసా. ఇంతకుముందు రూపమ్మ తెంపుకొచ్చేది, ఈ మధ్య తెంపుకొచ్చేది కూడా మానేస్తున్నామే. అసలు పచ్చనే దొరుకుతుంది, అస్సలు కరపాకే దొరకలేదు తెలుసా. ఇంతకుముందు బాగా తెంపుకొస్తుండే, ఎవ్రీ సండే ఇంత తెంపుకొస్తుండే, అది 1 వీక్ అవుతుండే. ఈ మధ్య నా బిడ్డకు బద్దకం ఎక్కువైంది కదా, అందుకని తెంపుకొస్తలేదు. ఏ కూరలకి కరపాకు ఉండట్లేదు. ఏ కదా ఒకవైపు బెటర్ ఏమో చిన్నగా పెడితేనేమో కావట్లేదు, పెద్దగా పెడితేనేమో మారుతుంది. గిన్నెలన్నీ పలసబడ్డాయి, చాలా చేసాను. ఎప్పుడు నేను నిజామాబాద్కి వచ్చినప్పుడు చేసుకున్న గిన్నెలు ఇవన్నీ అట్లా కొత్తగా వేసుకోవాలా. ఏవి కొనాలన్నా పైసలు కావాలి కదా. ఈసారి బెండకాయలలో మస్తు గిన్నెలు ఉన్నాయి. నాకు అసలు ఈ గిన్నెలు అంటే ఇష్టం ఉండదు. అసలు బెండకాయ అనేది తినకపోతున్నాను. నేను ఇంటికి వచ్చినాకనే అలవాటు చేసుకున్నాను బెండకాయ. ఇది పోపు వేసిన తర్వాత వచ్చే స్మెల్ ఉంటుంది కదా, మస్తు ఉంటుంది. ఇంకా పసుపు వేసిన తర్వాత ఇంకెక్కువ మంచి స్మెల్ వస్తుంది కదా, ఆ స్మెల్ మీకు ఇష్టమా? నాకైతే మస్తు ఇష్టం. పోపు అంటే పప్పులోకి తాలింపు వేసిన, పచ్చళ్ళకి తాలింపు వేసిన, ఈ స్మెల్ బాగుంటుంది, మస్తు వస్తుంది స్మెల్ తెలుసా. రెడీ అయింది కదా. ఫైనల్గా టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది.
కారం, ఎందుకంటే ఆల్రెడీ వేసిన కదా పచ్చికారం వేసుకుంటాం, అందుకని వేసుకుంటాం. మసాలా ఒక 5 minutes అన్నా